ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. మాచిరాజు భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఏమండి, మన కోపం వచ్చినప్పుడు ఎవరితోనో మాట్లాడేటప్పుడు సాయంత్రం పూట తెలియకుండా అపభ్రంశపు మాట్లాడుతుంటాం. అరే, నీ సంగతి తేలుస్తారా? నీ సంగతి పైన దేవతలు ఉన్నారు, నువ్వు పాడైపోతావు రే, నువ్వు నాశనం అయిపోతావు రే అంటుంటారు. అటువంటి పరిస్థితుల్లో మనం అలా మాట్లాడకూడదు, ఎంత కోపం ఉన్నా. ఎందుకంటే మానవ జీవితం బుద్భుతప్రాయం. ఏ నిమిషాలైనా పోతాం, పైకి చెప్పలేం. కాబట్టి ఈ తదాస్తు దేవతలు ఏ సమయంలో తిరుగుతారు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ తదాస్తు దేవతలు ఎవరండి అంటే, సంధ్యా సమయంలో తిరిగే దేవతలు అశ్వినీ దేవతలు అని చెప్పేసి అంటాం. ఈ అశ్వినీ దేవతలకు సూర్యుడు, సగ్నాదేవి బంగారు రథంలో తిరుగుతూ ఉంటారు. ఆ సమయంలో ఎవరైతే ఏ మాట అయితే అంటారో వాళ్ళు తదాస్తు అంటారట. అందుకని మనం ఆ సమయంలోనే మంచి మంచి విషయాలు అంటూ ఉండాలి. శుభమస్తు, ఐశ్వర్య ప్రాప్తిరస్తు, అదృష్టకర ప్రాప్తిరస్తు, చాలా సంతోషం నాయన, శుభం శుభం అనాలి. అంతేగాని అని చెప్పేసి కోపగించుకుంటూ లేనిపోని మాటలు అనకూడదు. అర్థమైందా? ఈ తదాస్తు దేవతల అనుగ్రహాన్ని మాచిరాజు భక్తి ప్రేక్షకులందరూ పొందాలని కోరుకుంటూ ఈ చిన్ని విషయం చెప్పాము. మాస్టారు, ఈ మధ్య ప్రతి వాళ్ళు తన ఎడమకాలికి నల్లదారం కట్టుకుంటున్నారు. అసలు కట్టుకోవచ్చా? ఈ నల్లదారం కట్టుకుంటే దరిద్రం అంటారు కదండి, ఎందుకని కట్టుకుంటున్నారు ప్రతి వాళ్ళు? నాకు తెలియదులే, మీరు చెప్పండి అంటున్నారు. నల్లదారం అనేటువంటిది దరిద్రం కాదండి, ఎవరైనా కట్టుకోవచ్చు. అది దిష్టి దోష నివారణ చర్యకు ఒక గొప్ప విశేషకరమైన ప్రక్రియ. ఈ వ్యక్తి కాసేపు బయట తిరిగి వస్తే దిష్టి తగిలి జ్వరం వస్తున్నది. ఏదన్నా పని మీద పోదామంటే ఎవడోడు తుమ్ముతున్నాడు, పని కావట్లే. తుమ్ము శక్తి అంత గొప్పది. మరి ఏం చేయాలి అంటే, నలుపు రంగు దారాన్ని అమావాస్య నాడే కట్టుకోవాలి. అమావాస్య నాడు నలుపు రంగు దారాన్ని ప్రతి ఒక్కరూ కూడాను ఎడమ కాలికి కట్టుకొని ఓం లం 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 దిష్టి నివారయామి నివారయామి అని చెప్పేసి అనుకోవాలి. ఇలా అనుకోకుండా కట్టుకుంటే అది ఏం పనిచేయదు. ఈ మంత్రం అనుకోవాలి. అందుకే నేను దివ్య మంత్రాలు చూడండి అని చెప్పేది. ఇక్కడ మీరు నల్లదానం కట్టుకునేటప్పుడు ఏమనాలి? ఓం లం 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 3 సార్లు అండి, ఎక్కువ అనకూడదు. లం 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 3 సార్లు. దిష్టి నివారయామి నివారయామి అనుకోవాలి. ఇలా అనుకోని నల్లదారం కట్టుకుంటే మీకు దిష్టి అనేది తగలదు. ఆనందంగా మీ పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. మరి ఇది ఆచరించి తరిస్తారు కదూ. ఏమిటోనండి, అసలు బయట తిరిగినంతసేపు బాగానే ఉంటుంది, ఇంట్లోకి అడుగు పెట్టగానే నాకు అసలు శాంతి లేకుండా పోయింది. ఏదో ఒక అశాంతి, మానసిక అశాంతి. ఏంటంటారు అంటే, మీ ఇంట్లో మనశ్శాంతి కరువైందన్నమాట. అది వాస్తుదోషం కావచ్చు. అయితే మరి వాస్తుదోషం ఎలా కనుక్కోవటం? ఏ ఇంట్లో గృహప్రవేశం అయిన తర్వాత 3 రోజులు నిద్ర చేయాలి ఆ ఇంటి యజమాని భార్య. ఆ నిద్ర గనక చక్కగా పడితే వాస్తుదోషం లేనట్టే. నిద్ర పట్టలేదనుకోండి, ఏదో ఒక మూల ఏదో ఒక దోషం ఉంది, గుర్తుపెట్టుకోండి. అప్పుడు నాబోటి సిద్ధాంతాన్ని పిలిచి చూపించుకోవాలి. నేను అమరావతిలో ఉంటాను, కావలసిన వాళ్ళు వాస్తుకి పిలవచ్చు, వచ్చి చూసి చెప్తాను. ఫ్రీగా కాదనుకోండి, దానికి తగిన దక్షిణ ఉంది. దాక్షిణ్యాదేవి ఊరికే ఒప్పుకోదు.
అందున బ్రాహ్మడు చెబితే అస్సలు ఊరుకోదు. బ్రాహ్మడు ఎక్కడ ఏ మంత్రం చదివినా, ఏ పూజ చేసినా తగిన దక్షిణ తాంబూలం లేకపోతే మీకు వ్యర్థమైపోతుంది ఏదైనా అనే విషయం నేను చెప్పలా, పురాణ ఇతిహాసాలు కూడా చెప్పినాయి. అందుకే సాక్షాత్తు పార్వతీదేవే తన గృహం కట్టుకున్నప్పుడు అతనిష్టాగరిష్టాపరుడైనటువంటి రావణ బ్రహ్మను పిలిచింది. రావణ బ్రహ్మ గృహప్రవేశం చేశాడు. ఆ మంత్రాలన్నీ చక్కగా చదివారు. అబ్బో, అద్భుతం, ఆనందం, అమోఘం, ఇంత గొప్ప ఇల్లు ఎవడు కట్టలేరు అసలు, మీరు కాబట్టి కట్టారు అని చెప్పేసి, అమ్మా ఎంత అదృష్టం నీది అన్నారు అందరూ. ఈమె ఉప్పొంగిపోయింది. రావణ బ్రహ్మ చేసినటువంటి ఆ యొక్క చక్కటి మంత్రాలకి ముగ్ధురాలై, రావణ నీకేం కావాలో కోరుకోమంది. అమ్మా ఏమడిగినా ఇస్తావా అన్నాడు. నేను చెప్తున్నాను కదా, ఏవైనా అడుగు ఇచ్చేస్తానంది. అయితే ఏమనుకోదు, ఇల్లే నాకు ఇమ్మన్నాడు. అదేంటి ఇంత గొప్పగా కట్టుకున్న ఇల్లు అడిగాడు అని పరమేశ్వరుడు వంగ చూసింది. పరమేశ్వరుడు నవ్వి, పార్వతి, మనకు కైలాసం అద్భుతవంతమైనటువంటి ఇది, ఈ ఒక్క భవనం వల్ల ఉపయోగం ఏముంది, లోకంలో ప్రతి ఇల్లు మనమే కదా, అందుకని ఎవడైనా సరే ఇల్లు కట్టుకునేటప్పుడు తప్పనిసరిగా మన ఇద్దరి చిత్రపటం పెట్టి భూమి పూజ చేస్తారు. కాబట్టి ఈ లోకల్లో ఉన్న ఇళ్ళన్నీ మనమే, కాబట్టి ఆ రావణ బ్రహ్మ అడిగాడుగా, ఇచ్చేసే అన్నాడు. ఆమె అసలు సిసలైన రహస్యాన్ని కనుక్కొని రావణ బ్రహ్మకు ధారపోసి, అదే లంకా నగరం, అద్భుతవంతమైనటువంటి నగరం అన్నమాట. ఈ కథ వెనకాల ఎంత గొప్ప విషయం ఉందో చూడండి. అందుచేత ఏదైనా దక్షిణ లేకుండా ఏ పని జరగదు. మీరు జాతకానికి వచ్చినా సరే, లేక వాస్తు అడిగినా సరే, దక్షిణ మాత్రం కంపల్సరీగా ఉండాల్సిందే. ఇకపోతే ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నామంటే, మనశ్శాంతి కావాలి అని. మనశ్శాంతికి కారకుడు ఎవరండి? చంద్రుడు కదా. ఆ చంద్ర తత్వరీత్యా సోం సోమాయ నమః అంటూ పటిక బెల్లం కలిపినటువంటి పాలు దేవునికి నైవేద్యంగా సమర్పించి తాగితే మానసిక శాంతి వస్తుంది. ఇది చిట్కా వైద్యం. ఇక వాస్తురీత్యా దోషం ఉంటే నాబోటివాడిని పిలిపించుకోండి, సమస్త వాస్తు దోష నివారణ యంత్రము ఏదో ఒకటి పూజ చేసి ఇవ్వడం జరుగుతుంది. అది పెట్టుకోండి, మీకు సర్వ విధాలా శ్రేయదాయకంగా ఉంటుంది. మాస్టర్, ఒక ఇంట్లో నుంచి ఇంకో ఇంట్లోకి మారుతున్నాం, ఆ మారేటప్పుడు ఎటువంటి వస్తువులు తీసుకెళ్ళకూడదు, కొద్దిగా చెప్పండి అంటున్నారు. నిజమే, అద్దిళ్ళు మీకు ఏదో చాలటలేదు, లేక అద్దె ఎక్కువైందో మరి తెలీదు, ఇంట్లో నుంచి ఇంకో ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మీరు తీసుకెళ్ళకూడని వస్తువులు కొన్ని ఉన్నాయి. పాత చీపిరి కట్ట, చీపిరి కూడా ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి అని చెప్పేసి చీపిరి కట్ట చాటా తీసుకెళ్ళకూడదు. మీరు ఖాళీ చేసిన ఇంట్లోనే అక్కడే పడేసి ఇల్లు ఊడవకుండా వెళ్ళాలి. ఇల్లు ఊడ్చేసి చాట చీపిరి కూడా తీసుకొని వెళ్తే మీ వెంటనే దరిద్ర దేవత వస్తుందన్నమాట. హలో బాగున్నారా అంటూ వెనక్క. అంతేకాకుండా చాలామందికి కొన్ని విషయాలు తెలియవు. చీపిరితో ఇల్లు ఊడ్చేటప్పుడు ఆ నైరుతి మూల నుంచి ఊడవటం కన్నా ఈశాన్య మూల నుంచి ఊడుస్తూ నైరుతి మూలకి కుప్ప చేసి బయట పారేయాలి. ఈశాన్యం నుంచి ప్రారంభించాలి ఊడవటం, నైరుతి నుంచి ప్రారంభించి ఈశాన్యంలో కుప్ప చేయకూడదు, అరిష్టం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే చీపిరిని ఊడ్చే వైపే గోడకి పెట్టాలి, అంతేగాని అయ్యో చీపిరి పాడైపోతుందని చెప్పేసి మీరు తిప్పి పెట్టకూడదు. శని ఆయుధం చీపిరి. అంతేకాకుండా చీపిరి కట్ట ఆగ్నేయంలో వంటగదిలో ఉండకూడదు, ఇంటి యజమానికి కనిపించకూడదు అన్నం తినేటప్పుడు చీపిరి కట్ట. అందుకే పడమర దిశలో మూలగా ఉంచాలి చీపిరి కట్టని. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, మీకు బాగా కలిసి వస్తుంది. సరేనా?
మాస్టారు మంగళవారం అప్పు ఇవ్వకూడదంటారు, ఎందుకంటారు అంటున్నారు. సహజసిద్ధంగా మంగళవారం అప్పు తీరిస్తే చాలా మంచిది. మనం అప్పుల విషవలయంలో కొట్టుమిట్టాడేటప్పుడు మంగళవారం నాడే అప్పు తీసుకున్నది తీర్చాలి. అట్లా తీరిస్తే తొందరగా అప్పులు తీర్చడానికి ఆస్కారం ఉంటుంది, ఎన్ని అప్పులున్నా. అది కుజగ్రహానికి సంబంధించింది కాబట్టి, కుజుడు మంగళకారుడు కాబట్టి ఆయన వెంటనే మళ్ళీ అప్పు చేయకుండా నీ జీవితం సుఖప్రదంగా ఉండేట్టుగా చేస్తాడు. మీరు అప్పు కనుక శుక్రవారం వెళ్ళి తీసుకున్నారనుకో, వాళ్ళు ఉప్పులో పెట్టి కనుక డబ్బులు ఇచ్చారనుకో, ఇక జన్మలో తీర్చలేరండి మీరు. మీరు కడుతూనే ఉంటారు వడ్డీ. పూర్వకాలంలో కొంతమంది తెలియకుండా ఎవరన్నా డబ్బులు అడిగితే ఇంట్లోకి పోయి ఉప్పు లేదు, కొద్దిగా ఒక కల్లుప్పు కొద్దిగా పెట్టి దాంట్లో ఆ డబ్బులు ఇచ్చేవాళ్ళండి. వీడి జన్మలో అప్పు తీర్చేవాడు కాదు. ఉప్పు అంటే ఏంటి మరి? సముద్రం నుంచి వస్తుంది కదా. వీడి జీవితం సముద్రంలో కలిసినట్టే, వీడు వడ్డీ తీరుస్తూనే ఉంటాడు అన్నమాట. కాబట్టి అప్పు తీసుకునేటప్పుడు కూడా మీరు చక్కగా చెక్క రూపంలో తీసుకోండి. అప్పుడు డబ్బులు పెట్టలేడుగా ఉప్పులో. ఈ లాజిక్ చూసుకోండి. చెక్క రూపేణా తీసుకోండి. ఇప్పుడంటే సెల్ ఫోన్లు వచ్చినాయి కాబట్టి కొట్టండి సార్ అనగానే కొట్టేస్తున్నారు, ఇక ప్రాబ్లం లేదనుకోండి. చెప్తున్నాను అసలు విషయం. అయితే అప్పు తీర్చేది మాత్రం మీరు మంగళవారం తీరిస్తే త్వరగా అప్పులన్నీ తీరుతాయండి. ఇది బాగా గుర్తుపెట్టుకుంటారు కదా మరి. ఏమండి కట్టిన బట్టలు చాలా ఉన్నాయి సార్ మా ఇంట్లో, అవన్నీ మూట కట్టి ఉంచాను, దాన్ని దానం చేయమంటారా? దానం చేస్తే ఏమన్నా దోషమా? తెలియక అడుగుతున్నాను, చెప్పండి సార్ అంటున్నారు. ఏమండి కట్టిన బట్టలు దానం చేసి ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసి దానం చేస్తే చాలా మంచిది. చినిగిపోయిన బట్టలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో దానం చేయకూడదు. చినిగిపోయిన బట్టలు దానం చేస్తే తెలియని పాపం మీకు చుట్టుకుంటుంది. దానం చేయటం సంగతి దేవుడు ఎరుగు, గుర్తుపెట్టుకోండి. చినిగిపోయిన బనీన్ ఉందనుకోండి, ఇది ఏమన్నా సితార సినిమానా? లోపల బనీన్ వేసి బయట కోటు వేసుకొని నేను గొప్ప కొడుస్తున్నాను తిరగటానికి. కాబట్టి చినిగిపోయినటువంటి బనీను కానీ, చినిగిపోయినటువంటి కోట్లు కానీ, చినిగిపోయిన వస్త్రాలు కానీ ఎవరికీ దానం చేయకూడదు. మీరు దానం చేయాలి చక్కగా అనుకున్నప్పుడు ఉతికి ఆరవేసి చక్కగా ఇస్త్రీ చేసి దానం చేస్తే 1000 రెట్ల ఫలితం. దీనికన్నా గొప్ప ఫలితం ఏంటంటే, ఇంట్లో మీరు ఉపయోగించని పాత బట్టలుంటే డూడూడు బసవన్నలు వస్తారే సంక్రాంతి సమయంలో, ఆ సమయంలో ఎద్దు మీద వేయండి. ఆ యొక్క బసవన్నకు వేస్తే అద్వితీయమైన పుణ్యం లభిస్తుంది. ఈ వస్త్రదానం వల్ల ఇంత లాభం ఉందన్నమాట. అర్థమైంది కదా మరి. తస్మాత్ జాగ్రత్త. చినిగిపోయిన బట్టలు మాత్రం ఎప్పుడు దానం చేయకండి. మంచి బట్టలు దానం చేయండి, మంచివారు అనిపించుకోండి. వాళ్ళు ఒకవేళ వేసుకున్న ఆహా బలా నాయన ఇచ్చాడు చాలా బాగుంది. కొంతమంది కొత్తవి కుట్టించుకొని నాకు అచ్చి రాలేదని పానేస్తుంటారు. కొత్త బట్టలే, వాడి సెంటిమెంట్. ఆ బట్ట వేసుకున్న రోజు ఏదో జరిగింది, చిచి ఇదే కలిసి రాలేదని చెప్పేసి ఆ బట్టను ఆమెనే ఉంచుతారు. అటువంటి బట్టలు దానం చేస్తే ఇంకా మంచివి, ఎందుకంటే కొత్తవి కదా. అస్సలు వేసుకోలే, ఒక్కసారి వేసుకున్నాడు అంతే పాపం. ఆ రోజు కలిసి రాలే వాడికి, దాన్ని తీసి దోపలు పెట్టేశాడు. అటువంటి బట్టలు దానం చేస్తే ఇంకా పుణ్యం అనమాట. ఓకేనా? ఓకే.